భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లను సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. భూమి ఆక్రమించిన విధానం, సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ చేర్చినట్లు ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూదార్ కార్డులను ప్రవేశపెట్టి యజమాని కలిగిన భూమి వివరాలను పొందుపరచామన్నారు. భూభారతి చట్టంలో రైతులకు భూ సమస్యలపై ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష చెప్పారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తూ పటిష్ట వ్యవస్థ నిర్మించినట్లు కలెక్టర్ అవగాహన కల్పించారు. అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఏ కాంటెక్స్ట్, జనరల్లీ చట్టం చేశాక జనరల్లీ చాలా టైం తీసుకుంటారు. 1971లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తుంది. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారనమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్లో ఏమన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్లో ఏమన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటికంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో